తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో అనుబంధం ఉన్న ఆమె ఆశించిన జిల్లాల్లో టికెట్లు దక్కక ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా విజయం సాధించాలన్న ఆశ నెరవేరకపోయినా ఆమె ఎమ్మెల్సీగా పనిచేసి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆ మహిళా నేత రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది. మొన్నటి వరకు ఉన్న పార్టీకి ఉన్న పదవికి గుడ్ బై చెప్పి పార్టీ మారదాం అనుకుంటే అక్కడ కూడా రెడ్ సిగ్నల్ పడిందట. దీంతో పొలిటికల్ స్క్రీన్ పై ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరా మహిళా నేత? ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాట్ ఇస్ ద మ్యాటర్? బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత వైసీపీ గద్దె దిగటంతో పార్టీకి పదవికి గతేడాది సెప్టెంబర్ నెలలో రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా అనంతరం ఆమె టీడీపీలో చేరబోతున్నారనే పెద్ద టాక్ నడిచింది. అయితే సునీత టీడీపీలోకి రావటానికి చేసిన ప్రయత్నాలను స్థానిక నేతలు అడ్డుకున్నారట. టీడీపీలో పదవులు అనుభవించి అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీలోకి వెళ్లి పార్టీకి ద్రోహం చేశారని, సునీతను పార్టీలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ తమ్ముళ్లు అధిష్టానానికి తేల్చి చెప్పారట. అదే సమయంలో సునీతను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు చీరాలలో ఆందోళనలు కూడా నిర్వహించాయి. దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర అనుచరుడు పోతుల సురేష్ సతీమణి అయిన పోతుల సునీత రవి ఉన్నప్పుడే టీడీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ జెడ్పీటీసీగా గెలిచిన ఆమె 2004లో పరిటాల రవి ఆశీస్సులతో అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అక్కడ టికెట్ దక్కక అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి టీడీపీ టికెట్ ఆశించినా దక్కలేదు. చివరికి ఆ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ చేతిలో సునీత పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన పోతుల సునీతకు అప్పటి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరటాన్ని సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి చీరాల కేంద్రంగా ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. నువ్వా నేనా అన్నట్లుగా చీరాల రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశారు. వారి పంచాయతీ టీడీపీ అధిష్టానం వద్ద కూడా వెళ్లిందంటారు. అయితే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న సునీతకు చీరాల టికెట్ దక్కలేదు. అప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆమంచి కృష్ణమోహన్ చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం చేతిలో పరాజయం పాలయ్యారు. తరువాత కరణం బలరాం వైసీపీకి జైకొట్టారు. ఆ క్రమంలో చీరాలలో అప్పటి వరకు పోతుల సునీత, ఆమంచి కృష్ణమోహన్ల మధ్య ఆధిపత్య పోరు కరణం బలరాం ఎంట్రీతో ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావటంతో పోతుల సునీత టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో చీరాలలో ముగ్గురు కీలక నేతలు వైసీపీ గూటికి చేరినట్లయింది. పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావటంతో మరోసారి ఆ పదవిని సునీతకే కేటాయించారు జగన్. 2023లోనూ ఎమ్మెల్యే కోటా కింద పోతుల సునీతకే మరోసారి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. చేనేత ఓటర్లు కీలకంగా ఉండే చీరాల సెగ్మెంట్లో వారిని ఆకట్టుకోవటానికి అదే వర్గానికి చెందిన సునీతను మరోసారి ఎమ్మెల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో గతేడాది సెప్టెంబర్ నెలలో సునీత వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పేశారు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా అనంతరం ఆమె తిరిగి టీడీపీలోకి రావాలని భావించారట. అయితే చీరాల నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించారట. 2014 ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ సముచిత గౌరవం కల్పిస్తూ ఎమ్మెల్సీగా అవకాశమిస్తే వైసీపీ అధికారంలోకి రాగని పార్టీ మారి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని సునీతపై విరుచుకుపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అదీకాక ఆమె వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించి జగన్ మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడిన తీరును గుర్తు చేస్తున్నారు. గతంలో ఆమె భువనేశ్వరి, బ్రాహ్మణులపై అవాకులు చెవాకులు పేలారని ఆరోపిస్తున్నారు. అలాంటి సునీతను పార్టీలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని చీరాల టీడీపీ వర్గాలు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చాయట.
సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగటం, ఆమె ఫ్లెక్సీలను దగ్ధం చేయటంతో ఆమెపై పసుపు శ్రేణుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. చీరాల నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆమెను సైకిల్ ఎక్కించుకోవటానికి అధిష్టానం కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదట. దాంతో పోతుల సునీత రాజకీయ భవిష్యత్ ప్రస్తుతానికి త్రిశంకు స్వర్గంలో పడ్డట్లయింది. ఆ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో సునీత భర్త పోతుల సురేష్ కు ఉన్న సాన్నిహిత్యంతో టీడీపీలోకి చేరేందుకు సునీత పావులు కదుపుతున్నారట. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. మరిలాంటి పరిస్థితుల్లో పోతుల సునీత రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.